రైట్. ఇప్పుడు రైట్ నౌ ఏం చేస్తున్నారు? రైట్. నేను ట్రైనింగ్ అవుతున్నాను మేడం డిఫరెంట్ స్పోర్ట్స్‌లో. ఏమేంటి అది మాకు తెలుసుకోవచ్చా? ఓకే. ఇప్పటివరకు నేను బాక్సింగ్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, గ్రాప్లింగ్, వుషు, టైక్వాండో, ఎంఎంఏ వాటిలో మెడల్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు హార్స్ రైడింగ్, ఫెన్సింగ్ అండ్ షూటింగ్ ట్రైన్ అయితున్నాను. ఎందుకని ఇన్ని? కారణం? టఫెస్ట్ ఉమెన్‌గా ఉందాం అనుకున్నా నేను. లైక్ అన్‌బీటబుల్. లైక్ ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చింది అంటే ఇప్పుడు నేను ఎట్లా ట్రైన్ చేస్తాను అమ్మాయిలకి అంటే 2 మినిట్స్‌లో ఒక్క డ్రాప్ బ్లడ్ రాకుండా ఒక పర్సన్‌ని ఎట్లా చంపేయొచ్చు అనేది ట్రైన్ చేస్తాను. దట్స్ సో నైస్. సెల్ఫ్ డిఫెన్స్‌కి పనికొస్తుంది. అవును. సో, బిగినింగ్‌లో నాకు తెలీదు. ఇట్లా మెడల్ తీసుకొస్తే ఇట్లా గవర్నమెంట్ నుంచి రివార్డ్స్ ఉంటాయా? ఏం తెలవకుండానే స్టార్ట్ అయినా. ఏది టఫెస్ట్ మార్షల్ ఆర్ట్ అయితే అందులో దూరాను. ఎన్ని ఇంజ్యూరీస్ అయినా, ఏమైనా లైక్ అది అట్లా టఫ్‌గా ఉందాం అనుకున్నా. దానివల్ల వచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్‌గా ఉంటది మేడం. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని అర్థం అవ్వదు. అయితే అమ్మాయిలు ఎవ్వరైనా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మీ దగ్గర ట్రైనింగ్‌కి రావచ్చు. నేను ట్రైన్ చేశాను. నేనే మీరు చేశారు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా రావాలి అని అనుకుంటే గనుక దే కెన్ కమ్ టు యూ. యెస్ మ్యామ్. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఆ ట్రైనింగ్ పర్టిక్యులర్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి? బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ నేను 3 హవర్స్ కోర్స్‌గా చేసి 3 డేస్ నేర్పిస్తాను. అంటే 1 హవర్ సెషన్‌గా. ఎందుకంటే 1 అవర్ ట్రైన్ అవ్వంగానే ఆ పెయిన్స్ 3, 4 డేస్ ఉంటాయి. సో, చిన్న టెక్నిక్స్ ఎలా మన హ్యాండ్స్‌ని, లెగ్స్‌ని, మన బాడీని హ్యూమన్ వెపన్ లాగా యూజ్ చేస్తూ మనల్ని అటాక్ చేసే వ్యక్తిని ఎట్లా ఇంజ్యూర్ చేయొచ్చు అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను నేర్చుకున్న 8 స్పోర్ట్స్‌లో నాకౌట్ షాట్స్ ఉంటాయి కదా! ఎలా కొడితే ఒక పర్సన్ అడ్డం పడతాడు, ఎలా కొడితే అన్‌కాన్షియస్ అవుతారు, ఎలా కొడితే లోవర్ బాడీ పడిపోతుంది. అవన్నీ ట్రైన్ చేస్తాను. దట్స్ సో నైస్ రియల్లీ. అమేజింగ్. మీరు కూడా నిజంగానే చదువుకునే అమ్మాయిలు, ప్రొఫెషనల్‌గా అడుగు బయట పెట్టే అమ్మాయిలు, ఎవ్వరైనా సరే మన సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. సో, డెఫినిట్‌గా మీ నంబర్ నాకు ఎవరైనా కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ మీరు ఇవ్వగలిగితే వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ యూ. అంటే చాలా మందికి తను ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చారు. యాహ్! ప్రెజెంట్ ఇంకేం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అపార్ట్ ఫ్రమ్ దిస్. ట్రైనింగ్ అవుతున్నాను డిఫరెంట్ స్పోర్ట్స్‌లో అండ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఇంతే నడుస్తుంది. అండ్ అది కాకుండా మాస్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక మాస్టర్స్ జాయిన్ అయ్యాను. డిస్టెన్స్‌లో సైకాలజీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారు? ఇప్పుడు జర్నలిజం స్టార్ట్ చేశాను. అరే వాహ్! రండి, రండి. తప్పకుండా ఆల్‌వేస్ వెల్కమ్. సో, చేసొస్తారా? మీడియాకి వద్దాం అనుకుంటున్నారా? లేదు మేడం. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అట్‌లీస్ట్ ఒక 5 డిగ్రీస్ ఉండాలి అన్న పిచ్చితోని స్టార్ట్ అయ్యాను. రైట్. సో, ఆహ్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువే. మాట్లాడను మనుషులతో ఎక్కువ. ట్రైనింగ్ ఇస్తాను లేదా ట్రైన్ అయితాను. చదువుకుంటాను లేదా నిద్రపోతాను. అంతకు మించి నా లైఫ్‌లో సో, నేర్చుకుందాం మాట్లాడడం రావాలి అని జర్నలిజం స్టార్ట్ చేశాను. ఓకే. రైట్. కానీ చూడండి ఇదే కదా తలరాత అంటే. ఎన్నో తరాల తర్వాత తను ఒక ఆడపిల్లట. అందరూ చక్కగా ఎంతో సున్నితంగా, ప్రేమగా చూసుకుంటే, ఈ పిల్లేమో ఇంత ఇంత టఫ్‌గా తయారైంది. ఈస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ యాక్చువల్లీ? యెస్ మ్యామ్. కానీ ఫేట్ నమ్ముతారా? యాక్చువల్లీ ఎగ్జాక్ట్‌గా మాట్లాడితే నేను స్పిరిచువల్‌గా చాలా సీరియస్ పర్సన్‌ని. నాకు యంగ్ ఏజ్‌లోనే అంటే చిన్నప్పుడు మంత్రోపదేశం అయింది. ఆ స్పిరిచువల్ జర్నీలో ఉంటాను. సో, ఫేట్ అంటే చేంజ్ అవుతదని అనుకుంటాను. అంటే మంత్రోపదేశం అంటే ఏ మంత్రం మీకిచ్చారు? ఎవరిచ్చారు? గురువుగారి దగ్గర లైక్ టీనేజ్‌లో నేను అగ్రెసివ్‌గా ఉండేదాన్ని. ఎవరి మాట వినకపోయేదాన్ని. సో, పేరెంట్స్ అబ్‌నార్మల్‌గా అనిపించినట్టుంది వాళ్ళకి. అంటే తనేంటి అందరి అమ్మాయిలాగా లేదు. చాలా మొండిగా ఉంది అని చెప్పి నారాయణ శర్మ గారు ఆయన నిజామాబాద్‌లో ఉండేవారు. ఇప్పుడు కామారెడ్డిలో ఉంటున్నారు. సో, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, ఎనర్జీకి ఒక ఫార్మ్ ఇవ్వాలి. ఎనర్జీ వైల్డ్‌గా ఉండడానికి, ఫోకస్డ్‌గా ఉండడానికి ఫరక్ ఉంటది. ఫోకస్డ్‌గా ఉంటది మంత్రోపదేశంతో. ఒక అంటే ఎర్లీగా లేవడం, కూల్ వాటర్ బాతింగ్ లైక్ చాలా ఉంటాయి కదా రూల్స్. అవును. సో, ఫోకస్డ్‌గా ఉంటారు. పర్సన్ అన్ని సెన్సెస్ కంట్రోల్‌లో ఉంటే అచీవ్‌మెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అని చెప్పి అంటే ఆయన చెప్పినవన్నీ నేను ఫాలో అయ్యాను కూడా. సో, రిజల్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే చన్నీళ్ళ స్నానం చేస్తారా ఇప్పటికి? ఎవ్రీ డే. వాట్ ఎవర్ ది సీజన్, వాట్ ఎవర్ ది కంట్రీ. శీతాకాలమైనా, వర్షాకాలమైనా? వాట్ ఎవర్ ద కంట్రీ కూడానా? ఫరక్ పడదా లిటరల్లీ? నేనైతే మనం బాడీని అట్లా టఫ్‌గా ప్రిపేర్ చేసుకోవాలి మేడం. లైక్ ఫస్ట్ 1 వీక్ ఏదైనా. నేను డైలీ వన్సే తింటాను. లైక్ కుక్డ్ మీల్ వన్స్ తింటాను.
సో ఒక పూట తిని ఇంత ట్రైన్ ఎట్లా అవుతామని చాలా మంది అడుగుతారు. అంత మైండ్ సెట్ మేడం. యాక్చువల్లీ ఈవెన్ న్యూట్రిషన్ అది ఇది అని మాట్లాడతారు కదా. కంబాట్ గేమ్స్లో ఇట్స్ ఆల్ అబౌట్ మన కరేజ్, మనకి ఎంత జిగిరా ఎంత ఉంది అనేది మ్యాటర్. కొట్టడానికి రెడీగా ఉన్నట్టు బాడీ. సో అంటే ఇవి మ్యాటర్ చేస్తాయి. అవును, రికవరీ అవ్వడానికి న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఒక అథ్లెట్, ఒక కంబాట్ అథ్లెట్కి ఆ మైండ్ సెట్ రియల్లీ మ్యాటర్ చేస్తుంది. యా, అది కూడా మీరు ప్యూర్ వెజిటేరియన్ అని విన్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే అని మీరు అన్నం కూడా నేను విన్నాను. తులసి మాల, లైక్ ఐ డోంట్ ఈట్ ఆనియన్ గార్లిక్. అది కూడా. సో సెన్సెస్ కంట్రోల్లో ఉండాలి అంటే ఫుడ్ రియల్లీ మ్యాటర్స్ మేడం. అంటే మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, అంటే ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఏం తింటున్నాం, అండ్ తినే తిండి ఎట్లా వండుతున్నాం, అవన్నీ రియల్లీ మ్యాటర్స్ యాక్చువల్లీ. సో అన్నీ నేను పర్టికులర్గా ఉంటాను, అండ్ నేను అందుకే చాలా ఫోకస్గా ఉండగలుగుతున్నానా అనుకుంటున్నాను. ఏ పనిలో అయినా ఇంత సీరియస్నెస్, ఇంత నిబద్ధతతో ఉండాలి అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. చాలా సీరియస్నెస్ కావాలి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల్లో మన ఈ ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అని అనుకున్నా ఎక్కడో ఒక టెంప్ట్ అయిపోతాం కదా. ఆ మైండ్ కంట్రోల్, మీ మైండ్ మీద, మీ మనసు మీద మీరు కంట్రోల్ ఎలా సాధించారు? నేను అసలు బయట తిన్నాను. లైక్ నాకు తాతయ్య హెల్దీ ఫుడ్ అలవాటు చేశారు. అంటే మా తాతయ్య రెజ్లర్ అండ్ కబడ్డీ ప్లేయర్. స్పోర్ట్స్ ఇంట్లో ఉంది, బ్లడ్ లోనే ఉంది బేసిక్గా. సో అంటే ఆయన చెత్త తినకపోయేది. అంటే మా నాన్న చాక్లెట్స్ తీసుకొచ్చినా చాక్లెట్ తినొద్దు, డ్రై ఫ్రూట్స్ నట్స్ తినాలి అని చెప్పి అవి రీప్లేస్ చేసేవాళ్ళు. సో అట్లా చెత్త తినొద్దు, అది ఒకటి ఫిక్స్ అయిపోయింది. మన బాడీ డస్ట్బిన్ కాదు, ఏది పడితే అది వేయకూడదు, ఏదైనా హెల్దీగానే తినాలి. లైక్ నా డస్ట్బిన్ చాలా మంది పొట్ట కన్నా హెల్దీగా ఉంటుంది, న్యూట్రిషియస్గా ఉంటుంది. సో నైస్. ఇప్పటి యంగ్స్టర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఇదే. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినేస్తే మీ కడుపు ఏమంటారు జీర్ణాశయం కాదు, అబ్సల్యూట్లీ అది చెత్త కుప్ప. అబ్సల్యూట్లీ. అందుకే కదా ఎన్ని రకాలైన సమస్యలు, ఒకటి కాదు, పుట్టబోయే పిల్లలకి ఆటిజం, ఏడిహెచ్డి అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి న్యూరోలాజికల్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్, ఒకటి కాదు. ఇవన్నీ వీళ్ళ జీవన విధానమే, లైఫ్ స్టైలే కారణం. నథింగ్ మోర్ దాన్ దిస్. సో ఎవ్రీడే అరౌండ్ ఒక 500 grams నట్స్ తీసుకుంటాను. 500 grams అంటే అరకిలో. సో నట్స్ అండ్ ఫ్రూట్స్ డైజెస్ట్ అవుతుంది. వర్కౌట్ చేస్తాం కాబట్టి. చెయ్యని డే తీసుకోను. లైక్ ఇప్పుడు 6 to 8 hours ట్రైనింగ్ అనుకోండి, ఆ రోజు హెవీగా తీసుకుంటాను. లైక్ క్యాలరీస్ కావాలి కాబట్టి బర్న్ చేస్తాం కదా. సో అట్లాగా లైక్ వర్కౌట్ లేదు ఈరోజు అంటే ఎక్కువ తీసుకోను నేను. నానబెట్టే తింటారా? బిగినింగ్లో నానబెట్టి తినేదాన్ని. ఇట్స్ బీన్ ఒక 6 months నుంచి అట్లే తీసుకుంటున్నాను. ఎందుకంటే హీట్ అవ్వట్లేదు, స్వెట్టింగ్ వల్ల బాడీ కూల్గానే ఉంటుంది. అయితే రైస్ కూడా ఒక పూట తింటున్నారు? రైస్ వీక్లీ 2 days తింటాను. సాటర్డే సండేస్ రైస్ డేస్, మిగతా డేస్ క్వినోవా తింటాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ జనరల్గా మీరు తినేది ఏంటంటే మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువ క్వాంటిటీ, అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటాను. లైక్ ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా హంగ్రీగా అనిపించినా కూడా, లేదు తల తిరుగుతుంది, హీట్ అవుతుంది బాడీ, లైక్ బాడీ హీట్ తగ్గట్లేదు అంటే వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటాను.